అందరికీ నమస్కారం అండి. నేను చెప్పేటువంటి ప్రతి వీడియో కూడా స్వేచ్ఛ హక్కులో భాగంగా అది ఫన్నీ జోక్స్ లాగానే భావించండి. ఎందుకంటే సమాజంలో ఎవరినో ఉద్దేశించి కాదు. వాస్తవాలనేటువంటివి ప్రతి మానవుడు ఏ విధంగా దెబ్బతింటున్నాడనే విధంగా ఆధునిక మానవుడు ఆది మానవుడుగా మారుతున్నాడనేటువంటి సిద్ధాంతాధారంగా చూశారు కదా! ఈరోజు తాత మనవడు కథలో భాగంగా తాత అడుగుతారు. తాత తాత ఈరోజు టీవీలో వచ్చింది ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలా, ఎవరి దేవుడిని వాళ్ళు గౌరవించుకోవాలా, పూజించుకోవాలి గానీ, ఈ విధంగా నిన్న రాముడిని కొట్టారు. రాముడి ఫోటోని కొట్టారు. ఒక పక్క వేల కోట్లు ఇతర సంస్థల్లో ఉంటే వాళ్ళ జోలికి పోరు. ఏ విధంగా మామూలుగా ఒకరేమో రూపాయి పోగు చేసుకుంటూ వాడు పైకి రాకుండా ఈ విధంగా తొక్కేస్తున్నారంటే నాయనా, ప్రతి మత సంస్థలో అంతర్గతంగా ఇతర మతాలోళ్ళు వాళ్ళ మనుషుల్ని పంపించారు. దానికి రాజకీయంగా పంపించారు. రాజకీయంగా పంపించి ప్రతి మత సమస్యలు అల్లకల్లోలం జరుగుతుంది. ఏదో పక్క దేశంలో జరిగింది కదా నాయనా! అది మీకు కంటికి కనిపించేదే. స్వమతంలో ఉండి స్వమతంలోనే ఏ విధంగా మోసాలు చేస్తున్నారో స్వమతం వాళ్ళని. అంటే వీళ్ళు ఎప్పుడో మారిపోయి వచ్చేసారు. తెలియనివి చాలా జరుగుతున్నాయి నాయనా. ఒక దేశంలో గాని, ఒక ప్రాంతంలో గాని ఒక మతస్థుడు ఇంకో మతం జోలికొస్తే, ఆ మతంలోనే గూఢాచారులు ఆ మతస్థుల్ని మోసం చేసి పేదవాళ్ళుగా మార్చేటువంటి రాజకీయ వ్యవస్థ ఒకటుంటుంది. ఒక మత సంస్థలో ఇతర పొలిటికల్ ఆధారంగా ఇతర మతస్థుల్ని చేర్చి పొలిటికల్ ప్రయోజనాలు పొందే విధంగా తన మనుషుల్ని పెట్టి తన మ తన మనుషుల్ని ఏర్పాటు చేసుకొని, తన మనుషులేమో కోటీశ్వరులు కావాలి. చదువు లేకపోయినా, ఆహ్, ఆ సంస్థను పట్టించుకోకపోయినా, ఈ విధంగా జరుగుతుంది నాయనా అని తాత మనవడికి చెప్తే, అయితే దీనికి పరిష్కారం మార్గం ఏందంటే, ఏముంది నాయనా మామూలుగా పొలిటికల్ ఆధారంగా తన పార్టీకి చెందిన వాళ్ళని ఇతర మతాలని పాగా వేయించేసి, ఆ మతంలో ఉన్నటువంటి మతాన్ని నమ్మేటువంటి వ్యక్తుల్ని తన మనుషుల్ని పంపించి లేని వాళ్ళని ఇతర ప్రాంతాల్లో ఈ విధంగా ప్రాంతీయ గొడవలు, కుల భేదాలు, ఉపకులాల మధ్య గొడవలు సృష్టించి, రాజకీయాల మధ్య గొడవలు సృష్టించి, మత సంస్థల్లో ఏం జరుగుతుందో తెలియనప్పుడు, అవి ముదిరిపోయినప్పుడు, అక్కడ అల్లకొల్లాలు ఏర్పడింది. ఐక్యత లేకుండా పోయింది కాబట్టి, మమ్మల్ని ఏం చేయరని చెప్పేసి, ఈ విధంగా ఒక మతాలకు సంబంధించిన వాడు మరో మత దేవుళ్ళని ఈ విధంగా అవమానిస్తారు నాయనా. కానీ అది జరిగే ముందు స్వమతంలో ఏం జరుగుతుంది? ఎవరిని మోసం చేసుకుంటూ బతుకుతున్నారు ఇవన్నీ చూస్తేగా తెలిసేది అని తాత మనవడితంటే, అవునా! అవును నాయనా. మన ఇంట్లో బాగుంటే ఇతరులు ఏం చేయరు. కాబట్టి మన మత సమస్యల్లో ఏ విధంగా జరుగుతుందో, అల్లకొల్లోలం జరుగుతుందో తెలిస్తే కదా నాయనా అంటే, అవునా! చూద్దాం ఏదో ఒక రోజు అందరూ తెలుసుకునే రోజు వస్తుందని చెప్పేసి తాత మనవడితో లైక్ చేయండి, షేర్ చేయండి.